నామంలో అందరికి వందనములు తెలియచేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మరి యొక్క రోజులకు వచ్చి ఉన్నాం మనము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మరి ఒక నూతన మన్నా మనకు దేవుడు ఇస్తున్నాడు. మంచి వాక్యమును ప్రతిరోజు మనం చెప్పుకునే విధంగా ఆయన కృపలు మన పైన ఉంచాడు. మరి యొక్క రోజులకు వచ్చి ఉన్నాము. రండి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మరి అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా నిరాశ చెందవద్దు. మీరు కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రతిదీ అడగండి. మరి ఆయన స్తుతించుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. ముందుగా ఒక మాట చూసుకుందాం ఈనాటి వాగ్దానం గురించి. ఈనాటి వాగ్దానం దేవుడు మనకేమి ఇచ్చున్నాడో ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. ప్రియులారా, మనం ఈ లోకంలో ఎవ్వరూ ఏం చూడట్లేదులే, మనం ఎవరు ఏం చేసినా కూడా కనపడదులే అని నీవెక్కడైనా దాక్కొని నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, నీ వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ ప్రభువును మాత్రం మోసం చేయలేరు. ఎందుకంటే నీవెక్కడ మోసం చేయాలని చూసినా, నువ్వు ఏ పాపం చేసినా, ఏ దాగి ఉన్నా, ఎంతటి మరి గుహలో దాగి ఉన్నా కూడా నీవు చేసిన పని తప్పక దేవునికి ముందుగానే తెలిసిపోతుంది. అలాగే ఈరోజు వాక్య భాగాన్ని చూసుకోబోతున్నాం. మనం ఈ లోకంలో ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము అనే మాట అంశంపై ఈరోజు కొద్ది మాటలు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని దివ్యవాక్కులు. సర్పము ముందుగా మరి అవ్వను మోసం చేసినట్లుగా మన ఆదిలోనే చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం ఒకసారి ప్రియులారా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, ఆ స్త్రీ, సర్పము నన్ను మోసపిచ్చినది, అందువలన తింటున్నా నేను. ముందుగానే ఆ సర్పం అవ్వ చేసిన పని ప్రభువుకు తెలిసిపోయినది. తెలిసిపోయి వచ్చి అడుగుతున్నాడు. ఆదాము తిన్నాడు, మరి అలాగే అవ్వ తిన్నది. వారికి పాపం తెలిసినది. వారికి అప్పటి వరకు పాప పుణ్యంలో తెలియని వాళ్ళు అప్పుడు పాపం తెలిసినది వారికి. అందుకని చెప్తున్నారు, ఆయనకు ముందుగానే తెలుస్తుంది మనం ఏం చేసినా కూడా. ఆయనకు మరుగా ఏది ఉండలేదు. ఆయన సమస్తమును చూచువాడు. భూమి అంతా ఆమె స్వాధీనంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఆయన కృపలు భూమి అంతా విస్తరించి ఉన్నాయి. ఏదేను వనములు ఆదాము చెడగా, ఆ దేవుడే పిలిచే. ఏదేను వనములు ఆదాము చెడగా, ఆ దేవుడే పిలిచే. యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా స్వరముని? నీవు పాపము చేయగానే దేవునికి తెలిసిపోయినది. ఆదాము, ఎక్కడున్నావయ్యా నీవు? నేను నీకు కంచె వేసి ఏదైనా తోటలో నేను పెట్టినప్పుడు నీవు ఆ కంచె దాటి వచ్చేదానికి పాపమును అంగీకరించి ఉన్నావు. అంత మాత్రమే కాదు, సర్పం చేసిన మోసములో మీరు పడిపోయారు. దేవుణ్ణి కూడా మోసం చేసింది సర్పం. ప్రియులారా, 2 మాటలు ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. ఈ రోజును చూడలేక ఎంతోమంది మరణించి ఉండవచ్చు ప్రభా. కానీ తండ్రి, మమ్మల్ని సజీవుల్లో ఉంచి తండ్రి, సజీవుల లిస్టులో ఉంచిన ఆయన, నిన్ను ధ్యానించుకోకుండా ఉండకుండా తండ్రి, నిన్ను ధ్యానించుకొని ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న ప్రతి హృదయాన్ని ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను చెప్పిన వారందరికి కూడా దేవుడి దీవెనలు తప్పక ఉంటాయి. అలాగే నేను ప్రత్యేకమైన వందనాలు కూడా
వారికి తెలియజేస్తున్నాను. ఆమెను చెప్పిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. రండి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. సర్పము మొదటిగా దేవుని మోసం చేసింది, అలాగే హవ్వను మోసం చేసింది. అప్పటి వరకు హవ్వ ఆదాము ఇద్దరు కూడా దేవునికి మరి ఆయన ఏర్పరిచిన బిడ్డలకి మరి ప్రతిరూపాలుగా ఉన్నారు. నీతి న్యాయములు కూడా అనుసరిస్తూ ఉన్నవారు. పాపం అనేది వారికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్పం వచ్చి అవ్వను మోసపుంచినది. చక్కగా ఈ పండు తిని బాగుంటావు, అయ్యో మేము తినకూడదు, దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పినప్పుడు మేము ఎలా తినగలం ఈ పండు? అయ్యో పిచ్చిదానా అవ్వా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, నా మాట వినవా నువ్వు? నిజమే ప్రియులారా, స్త్రీ తొందరగా మోసపోతుందని ఉన్నది ఆ మాట, నానుడి సామెత. నిజముగా జరుగుతున్నాయి కూడా. హవ్వను బట్టి మనం చూసుకోవచ్చు, హవ్వను బట్టి మనం చూసుకోవచ్చు. హవ్వ మోసపోయినది, హవ్వ తిన్నది, తర్వాత ఆదాముకు కూడా పెట్టినది. ఆ విధంగా ఇద్దరు మోసపోయారు. ఆదిలోనే సర్పము మోసం చేసినది, దేవుని అవ్వని ఇద్దరిని కూడా మోసం చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మనం మోసపోకుండా ఉండాలంటే దేవుని యందు నిలకడగా ఉండాలి. అలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా మరి అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అననీయ సఫీరాలు అందరూ కూడా దేవుని సేవకై, దేవుని సంఘాలు కట్టుటకై, దేవుని పనికై పూనుకొని ఆదివాసులందరూ అక్కడ మరి ఆ పొలాలు, ఆ స్థలాలు అమ్మేసి వారికి ఉన్న ఆస్తి మొత్తం తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద ఉంచుతూ దేవుని అంగీకరించు, దేవుని సేవలో పాల్గొని అందరూ ఏకీభవించి తనదంటూ ఏమీ ఉంచుకోకుండా మొత్తం తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెడుతున్నారు. కానీ ప్రియులారా, అననీయ సఫీరా వంతు వచ్చినది. అననీయ సఫీరా కూడా భార్య ఎదుటనే ఆ పొలం అమ్మాడు. మొత్తం డబ్బు తెచ్చుకున్నారు ఇంటికి, కానీ మొత్తం పెట్టుటకు వరకు మనసు అంగీకరించలేదు. రేపటి రోజున ఎలా ఉంటుందో మనం కూడా అనుకుంటాం ప్రియులారా, రేపటి రోజున ఎలా ఉంటుందో. బైబిల్లో కూడా మనం చూసుకుని ఉన్న ఒక ఆయన్ని, తినుము త్రాగుము సుఖించుము, చక్కగా అంతా పంటనంతా తెచ్చి కూర్చుకున్నాడు, ఆ ధనమునంతా ఇంట్లో కూర్చుకున్నాడు. చక్కగా నాకు ఇక ఏ దిగులు విచారం లేదు, తిన్నంత ఉన్నది నాకు, ఎంతకాలమైనా నేను జీవించగలను, నేను సమృద్ధిగా మరి ఆస్తిని అనుభవించాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ రాత్రికే, వెర్రివాడా ఈ రాత్రికే నీ ప్రాణం తీసుకోబోతున్నాడు. ఎస్, ఆయన చెప్పిన మాట రైటే, దేవుడు చెప్పిన మాట రైటే. ఎందుకంటే ఆయనను అనుసరించుకొని నీవు ఆయనలో ఉండకుండా డబ్బును చూసుకొని బ్రతుకుతున్నావు, ధనాన్ని చూసుకొని బ్రతుకుతున్నావు, ఈ లోక ఆశలు చూసుకొని బ్రతుకుతున్నావు. ఎప్పుడైనా దేవుని చూసి బ్రతకాలని అనుకుంటే ఇవన్నీ జరగవు ప్రియులారా. మరి అననీయ సఫీరాలు మరి కొంత సొమ్ము భార్య ఎదుటనే, భార్యకు తెలిసేటట్లే ఇద్దరు ఏకభావంతో ఆ డబ్బుని కొంత దాచుకొని కొంత అపోస్తల పాదముల వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన అడిగాడు శిష్యుడు, అయ్యా మీరు ఇంతకే అమ్మితిరా, ఏంది కొంత వచ్చింది డబ్బు, ఎక్కువ రాలేదేంది? ఆయనకు అనుమానం వచ్చిందంటే దేవుని శిష్యులకు అనుమానం వస్తుంది కదా, ఎందుకంటే దేవునిలో ఉన్న బిడ్డలు కదా వాళ్ళు. అడిగాడంట, నీవు ఇంతకే అమ్మేవా? ఇంతకే అమ్మేనయ్యా. అవునా, ఎందుకయ్యా నువ్వు దేవునికి మోసం చేస్తున్నావు? దేవునికి మోసం చేస్తున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు ఎందుకు? అలాగైతే నీకిక మరణం తప్పదు, నిన్ను పూడ్చిపెట్టుటకు పడుచువారు వాకిటి నీచుకుని ఉన్నారు. ఇంతకే అమ్మితినయ్యా అని చెప్తూ ఉండగానే అతను అననీయపడి చనిపోయినట్లుగా చూస్తున్నాం మనం. అక్కడ పాపమునకు వచ్చి జీతము మరణము, పాపమును కొని తెచ్చుకున్నాడు, డబ్బు కొరకు ఆశ పెట్టుకున్నాడు, ఈ లోకంలో ధనమును దాచుకోవాలనుకున్నాడు, పరలోకంలో ధనమును దాచుకోవాలనుకోలేదు. ఈ లోకంలో చిమ్మిట పడుతుంది, తుప్పు పడుతుంది, దాచుకున్న ధనమంతా పోతుంది, చేతులు తిరిగిపోతుంది. పరలోకంలో సేఫ్గా ఉంటుంది మన ధనం. కానీ ఆయన మాత్రం అననీయ ఈ లోకంలో దాచుకున్నాడు. ఆయన వెంటనే పడి చనిపోయినప్పుడు ఆ పడుచువారు తీసుకొచ్చి అక్కడ ఒక తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకుపోయి ఆ సమాధిలో ఉంచారు. ఇంకా భార్య రాలేదేంది, నా భర్తని ఎదురు చూస్తూ ఉంది.
ఆ డబ్బు ఎక్కడ దాచుకోవాలనుకుందా, లేకపోతే ఏమైనా కొనుక్కోవాలనుకుందా, లేకపోతే ఏం చేయాలనుకుందో ఆలోచించుకుంటూ ఉంది. ఎదురు చూస్తూ ఉంది. భర్త రాలేదు. 3 గంటల సమయానికి ఆమె వెళ్ళిపోయింది అక్కడికి, అపోస్తలుల దగ్గరికి. అయ్యా నా భర్త ఎక్కడ? కనీసం నా భర్త ఎందుకు రాలేదని కూడా ఆమె ఆలోచించలేకపోయింది. వెళ్ళి అడుగుతుంది. మరి అడిగినప్పుడు మరి పేతురు గారు మళ్ళీ అడిగారు, అమ్మ నీవు ఇంతకే అమ్మితివా? చూద్దాం ఒక మాట, బైబిల్లో ఒక మాట చూసుకుందాం. మనం అపోస్తల కార్యములు చూసుకుందాం. దైవ వాక్కులు ఎంతో విలువైనవి. చెప్తున్నారు ప్రియురాల. అమ్మ మీరు ఇంతకే అమ్మితిరా అని అడగగానే ఆమె, ప్రభువా మరి అప్పుడైనా ఆమెకు అనుమానం రావాలి కదా, ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఈయన, మరి ఏం జరిగింది, నా భర్త ఎక్కడ అనుకోకుండా ఆమె ఇంతకే అమితమయ్యా అని చెప్పి ఉన్నది. చూద్దాం, బైబిల్లో చదువుకుందాం చక్కగా. మరి ఈ సంగతి ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుకక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మిత్రా? పేతురు అడుగుచున్నాడు, అమ్మ మీరు ఈ భూమిని ఇంతకే అమ్మిత్రా? అయ్యో నా భర్త రాలేదేంది, నా భర్త ఎక్కడున్నాడు అని ఆమె చూసుకోలేదు. సరే, పేతురు అడుగుచున్న మాటకి ఆమెకి కొంచెమైన అర్థం తెలియలేదు. ఒకవేళ ఏది ఇంతకే అమ్మిత్రా అని అడుగుచున్నాడే, మేము దాచుకున్నది తెలిసిపోయినదా? దేవునికి తెలియదా నీవు దాచుకున్నది? నువ్వు ఎట్లా దాచుకున్నది నీ దేవునికి తెలియకుండా పోతుందా? దేవునికి తప్పకుండా తెలుస్తుంది. నువ్వు ఎక్కడ దాచినా, ఏమి చేసినా, నీ ఏ గుహలో ఉండి, ఏ లోపల ఉండి, నువ్వు అంధకార చీకట్లో ఉండి చేస్తున్న పాపమును కూడా వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. వెలుగులో తీసుకొచ్చి చూపిస్తాడు ఆయన. ఎందుకంటే లోకమునకు నేనే వెలుగునై ఉన్నానని చెప్పి ఉన్నాడు. నీవెంతవరకు దేవుని మోసం చేయాలనుకున్నావు? భర్త చనిపోయాడు, భర్త వెళ్ళిపోయాడు, సమాధిలో పూడ్చిపెట్టబడ్డాడు. కానీ భార్య కూడా జరిగిన సంగతి ఎరుగక భర్త చనిపోయాడని చివరి చూపు చూడటానికి కూడా ఆమెకి ధన్యత లేదు, ఆమెకు అదృష్టం లేదు. భర్తను చివరి చూపు చూడటానికి కూడా ఆమెకు అవకాశం లేకుండా పోయింది. సఫీరా వచ్చినది, వచ్చి అడుగుతున్నది, అయ్యా మరి నా భర్త ఎక్కడని కూడా అడగకముందే పేతురు అడిగి ఉన్నారు, అమ్మా ఈ సొమ్ముని దీన్ని ఇంతకే అమ్మిత్రా, ఇంతే వచ్చినదా మీకు డబ్బని? అప్పుడైనా ఆమెకు అనుమానం రావాలి కదా, ఎందుకు ఇలా అడుగుచున్నాడు, నా భర్త ఎక్కడున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కూడా అనుకోలేకుండా ఆమె, అయ్యా ఇంతకే అమ్మితమయ్యా. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే మాట చెప్పారు. ఎందుకంటే ఇద్దరు ఏకభావంతో ఉన్నారు. ఇద్దరు భార్య ఎరుకనే ఆ పొలమును అమ్మి కొంత ధనము దాచుకున్నాడు అని బైబిల్లో ఉంది. భార్య ఎదుటినే అమ్మారు, ఆ కొంత ధనాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు ఇంట్లో. ప్రభువుకు తెలియదా నువ్వు దాచుకున్నది? ఒకవేళ పేతురు శిష్యులు మరి అపోస్తలులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియదా నువ్వు దాచుకున్నది? దేవుణ్ణి మోసం చేస్తావు. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. అప్పటికి కూడా ఆమె తెలుసుకోలేకపోయింది. పాపంలోనే ఉంది, ఇంకా పాపం ఆలోచనలోనే ఉంది. దాచిపెట్టిన సంగతి అప్పుడైనా చెప్పాలి కదా, అయ్యా మేము తెలియక దాచుకున్నాము, మాది తప్పైనది, మమ్మల్ని క్షమించండి అని పాదముల మీద పడి ఒకవేళ అడుగుంటే ఆయన క్షమాపణ ఇచ్చి ఆమెైనా బ్రతికేదేమో. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఏకభావముతో ఉండి, ఏకాత్మతో ఉండి, ఏకముగా ఒకే విధంగా తప్పు చేశారు, ఒకే విధంగా మాట్లాడారు. దేవుడు గమనిస్తున్నాడని తెలియకపోయింది ఆమెకి. సరేనమ్మా, అలాగే ఓకే, అలాగైతే నీ భర్తను పూడ్చిపెట్టిన దగ్గరే నిన్ను కూడా పూడ్చిపెడతావు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే విధంగా ఆలోచన చేశారు, ఒకే విధంగా అబద్ధం ఆడారు, ఒకే విధంగా దేవుని మోసం చేశారు, మమ్మల్ని కాదంటే. ఎంతకాలమో పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలమో శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలమో వ్యసనపరుడువై తిరుగుచుందువు, ఎంతకాలమో శాపములోనే కొట్టబడుదువు,
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపము కడుగును. ఒకవేళ నువ్వు ఒప్పుకొని ఉంటే ఆయన రక్తంతో నీ పాపములు కడిగి నిన్ను క్షమించి నిన్నైనా బ్రతకనిచ్చేవాడు. కానీ ఆమె కూడా తన పాపమును ఒప్పుకోలేదు. ఒకటే మాట అన్నది, ఇంతకే అమ్మామయ్యా. ఓకేనమ్మా, నీ భర్తను పెట్టిన చోట నిన్ను కూడా పెడతారు. పడుచువారు వాకిటిని వచ్చిన్నారు. నీ భర్తను పూడ్చిపెట్టి వచ్చిన వాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోలేదు, చేతులు కూడా కడుక్కోలేదు, రిలాక్స్ అవ్వలేదు, అక్కడే రెడీగా ఉన్నారు, నీ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళం అని చెప్తూ ఉండగానే ఆమె కూడా కింద పడి చనిపోయింది. పిల్లరా, దేవుని మోసం చేస్తే మరణమే వస్తుంది. ఆలోచించండి. దేవుని గురించి మీరు ఆలోచించండి. ప్రభు, నేను ఎక్కడ ఏమి చేసినా కూడా మీకు అన్నీ తెలిసిపోతాయ్యా. తెలియదని నేను అవివేకముగా అనుకుంటున్నాను. నాకు బుద్ధి జ్ఞానం ఏమీ లేదు ప్రభు. నా తలంపుతోటి నేను జీవిస్తున్నాను. నా ఆలోచనతోటి నేను ఏం చేయాలో అదే చేస్తున్నాను. నీ ఆలోచన, నీ తెలివి, నీ జ్ఞానము నిన్ను మోసం చేయాలనే ఆలోచన నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. నీ జ్ఞానము, నీ తెలివి, నిన్ను చేరే మహాభాగ్యము నాకు కలగలేదయ్యా. పాపములో మరణించి పాతాళలోకమునకు వెళ్ళిపోకుండా దేవునితో మాట్లాడు. దేవుని మోసం చేయకుండా నీవెక్కడ ఏది చేసినా ప్రభు ఖచ్చితంగా తెలుస్తుంది కనుక ప్రభుని క్షమాపణ అడగండి. అయ్యా, నేను తెలియక చేసిన అపరాధములు ఏమైనా ఉంటే దయతో క్షమించమయ్యా. నా పట్ల కానీ, నా బిడ్డల పట్ల కానీ, నా భార్య, నా భర్త, నా పెద్దవాళ్ళ పట్ల కానీ నేను ఎవరినైనా ఏమైనా బాధ పెట్టిన తండ్రి, వాళ్ళకి తెలియదులే అని నేను ఏమైనా మోసం చేసి ఉంటే నీకు సమస్తము తెలుస్తుందయ్యా. కనుక నన్ను క్షమించి నీ దరికి చేర్చుకోనయ్యా. నేను ఎలా యథార్థంగా జీవించాలో, నిన్ను మోసం చేయకుండా ఎలా జీవించాలో తెలియపరచుమని. సర్పము నిన్ను మోసం చేసినదయ్యా, అవ మోసపోయినదయ్యా. అలాగే అననీయ సప్పీరాల తండ్రి ఇలా ఒక ఆశలకు లోపడిపోయి నిన్ను మోసం చేశారయ్యా. అలా మేము కాకుండా మమ్మల్ని నిజాయితీగా జీవించే భాగ్యం మాకు కలిగించింది. ప్రతి ఒక్కరం కూడా అడుగుతాము, దేవుని కృపలు పొందుదాం. కరుణామయుడు, ప్రేమామయుడు, క్షమించేదానికి సిద్ధంగా ఉన్నవాడు నిన్ను నన్ను క్షమిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఏమైనా తెలియక తప్పులు చేస్తుంటే ఈరోజు నిర్ణయం తీసుకుని అడుగుదాం. అయ్యా, ఇక మీదట నిజాయితీగా జీవిస్తాం. నీకు మరిగా ఏది ఉండలేదు ప్రభా. నీకు అన్నీ తెలుసును కనుక తండ్రి, మేమేది దాచుకోకుండా తండ్రి యథార్థంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పిన బిడ్డలందరూ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఈరోజు వాక్య భాగంలో మనం ఏమి నీతి తెలుసుకుని ఉన్నామో ఆ విధంగా జీవించాలని దేవుని నామమున అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.